హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కంటెంట్ మోడరేషన్ జాబ్స్ గురించి చూసేద్దాం. ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ఫ్రెషర్స్కి అయితే ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. అసలు కంటెంట్ మోడరేషన్ అంటే ఏంటి? ఇప్పుడు సోషల్ మీడియా అండ్ వెబ్సైట్లో కొంతమంది యూజర్స్ పోస్ట్ వీడియోస్ అవి అప్లోడ్ చేస్తూ ఉంటారు. మనం వాటిని చెక్ చేయడం అనమాట. అంటే రూల్స్ని వాళ్ళు బ్రేక్ చేస్తే మనం వాటిని రిమూవ్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నెట్ని సేఫ్గా మెయింటైన్ చేయడం. అసలు ఈ జాబ్స్లో ఎలాంటి వర్క్స్ ఉంటాయో చూసేద్దాం. ఈ జాబ్స్లో మీకు ఇన్అప్రోప్రియేట్ కంటెంట్, స్పామ్ అండ్ ఫేక్ అకౌంట్స్ని ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే మనం ఆ అకౌంట్స్ని బ్లాక్ చేయాలన్నమాట. సో అండ్ ఈ జాబ్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇంగ్లీష్లో రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఈజీగా జాబ్స్ దొరుకుతాయి. అండ్ కొన్ని కంపెనీస్ అయితే హిందీ అండ్ తెలుగు లాంగ్వేజ్ ఉన్నా కూడా ప్రిఫర్ చేస్తాయి. అండ్ ఎలాంటి కంపెనీస్ హైర్ చేసుకుంటుందో చూసేద్దాం. మేజర్గా అయితే విప్రో, యాక్సెంచర్, టీసీఎస్ అండ్ కాగ్నిజెంట్ లాంటి ఎంఎన్సీస్ కంపెనీ కంటెంట్ మోడరేటర్గా ఎక్కువ హైర్ చేసుకుంటాయి. అలాగే యాపెన్, లయాన్ బ్రిడ్జ్ అండ్ టీడీసీఎక్స్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఈ జాబ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో శాలరీ వచ్చేసి ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 12,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. మనకి ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మనం శాలరీ ఎక్కువ డిమాండ్ చేయొచ్చు. సో ఇందులో అడ్వాంటేజెస్ ఉంటుంది, డిసడ్వాంటేజెస్ ఉంటుంది. అడ్వాంటేజ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఫ్రెషర్స్కి ఈజీ ఎంట్రీ అని చెప్పొచ్చు. కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటంటే నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి, అంటే రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ జాబ్ అప్లై చేయాలి అనుకుంటే నౌకరీ, అప్నా యాప్ అండ్ లింక్డ్ఇన్లో కంటెంట్ మోడరేషన్ జాబ్ అని సెర్చ్ చేయండి. జెన్యూన్ కంపెనీస్లో అప్లై చేయండి. ఫేక్ కన్సల్టెన్సీకి మనీ ఇచ్చి మోసపోకండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, share and subscribe to my YouTube channel for more job updates. Bye bye.